రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తామంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న ఆయన అనవసరంగా కాంగ్రెస్ తో పెట్టుకుంటే బీఆర్ఎస్ పాతాళంలోకి పడిపోతుందని అన్నారు. తాము ఒక్క గేటు తెరిస్తేనే తట్టుకోలేరని, బీఆర్ఎస్ మొత్తం గేట్లు తెరిస్తే కేల్ ఖతమేనన్నారు. రేపటి నుంచి కేటీఆర్, హరీష్ రావులే తమ టార్గెట్ అన్నారు మైనంపల్లి. మెదక్ జిల్లా గోమారంలో జరిగిన చిన్న విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది బిడ్డ మీరిట్లా మదన్ అన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు. అది కూడా చెప్తున్నా, ఇది వాస్తవం. దాన్ని కొట్టిపడేసిరు. మంచిగున్న బిల్డింగ్ కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అని లీక్లు అవుతున్నాయి. అలా లీక్లు అవుతున్నాయి అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యానికి ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన, నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ, ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన, వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా వీళ్ళకి నిద్ర పడతలే. పావగానికి బొమ్మడికి ఇక మళ్ళీ మేము సీఎంలం అయిపోతాం, పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు దచ్చినోడు కూర్చుని ఉండే ఒక నెల 2 నెలలు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదో దొరుకుతాయి, ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతుర్రు. బిడ్డ మేమందరం బయటకు వెళ్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఇంట్లోకి వెళ్ళి. ఇలా గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే. ఇవాళ కూడా చెప్పుండ్రి, మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని పుల్లబెట్టిండు? 6 నెలల పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండగా అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుర్లే మీరు? మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామరులను అడుగుతున్నా. అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా, సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు